చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు జనరల్‌గా. నాకు రోజు వచ్చే పేషెంట్స్‌లో రోజు మనం 30, 40 మంది పైన చూస్తుంటాం. రోజు వచ్చే పేషెంట్స్‌లో చాలామంది అడుగుతుంటారు. నిన్న కూడా ఒక పేషెంట్, "సార్, నాకు పళ్ళన్నీ చూడటానికి బానే ఉన్నాయి. చాలా రోజుల నుంచి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. స్పెషల్‌గా ఏమన్నా తిందామన్నా, చల్లటి వేడి తీసుకుందామన్నా నొప్పొస్తోంది. ఎందుకని నాకు ఇట్లా వస్తోంది? కనపడకుండా పుచ్చులవుతున్నాయా? ఏంటి? ఎందువల్ల వస్తుంది? ఇది పుచ్చు వల్లే వస్తుందా? నేను పుచ్చు తెలుసుకోవాలంటే ఎలా?" ఎందరో మంది పేషెంట్స్ ప్లస్ నా ఓన్ పేషెంట్స్ యొక్క డౌట్‌ని రెక్టిఫై చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, పూర్తిగా వీడియో చూడండి. హాయ్, నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్ నాగబండి, నాగబండి డెంటల్ హాస్పిటల్స్. సో, ప్రధానంగా పేషెంట్స్ అందరూ వచ్చి చెప్పేదేంటంటే, "సార్, నాకు తినటానికి కష్టంగా ఉంది. నమలలేకపోతున్నాను. అన్ని ఫుడ్ తినలేకపోతున్నాను. కొన్ని స్పెషల్‌గా గట్టిది తిన్నప్పుడు తినలేకపోతున్నాను. కొన్ని ఏదైనా స్వీట్ తిన్నప్పుడు తినలేకపోతున్నాను. ఎందుకని నాకు ఇంతకుముందు బానే ఉంది. ఇప్పుడు అన్ని ఫస్ట్ ఒకవైపు అనిపించింది. తర్వాత అన్ని వైపులా అనిపిస్తుంది. ఏంటి?" అని అడుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే. అన్ని సందర్భాల్లో మనకేంటంటే, మనకి పుచ్చు అనేది ఎప్పుడు కనపడుతూ రావాలని లేదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్‌లో పుచ్చు అనేది కనపడకుండా లోపటి నుంచి పుచ్చి, డొల్ల పడిన తర్వాత మనం ఆహారం ఏదన్నా గట్టిది గాని ఏదన్నా పడ్డప్పుడు, ఆ డొల్ల పడిన ప్రాంతంలో పన్ను విరగడం ద్వారా, ఓహో! మనకి రంధ్రం పడింది. నిన్నటిదాకా లేదు. ఇప్పుడు ఇది గట్టిది పడటం వల్లే నాకు రంధ్రం వచ్చింది అని మనం చాలామంది పేషెంట్ వచ్చినప్పుడు చెప్తుంటారు. నిన్నటిదాకా బానే ఉంది సార్. ఈ గట్టిది తినగానే నిన్న పన్ను ఇరిగింది సార్ అని. ఈ గట్టిది తినగానే పన్ను ఇరిగింది. ఎందుకు ఇరిగింది? ఇంతకుముందు మనం గట్టిది తినలేదా? తిన్నాం. ఎందుకు ఇరిగింది అంటే పన్ను లోపట డొల్ల పడటం వల్ల విరిగిందనమాట. ఈ డొల్ల పడటానికి కారణం ఏంటి? పుచ్చటం. ఈ పుచ్చటానికి కారణం ఏంటి? మనం బ్రషింగ్ చేసుకునేటప్పుడు 2 పూట్ల బ్రష్ చేయొచ్చు, ఒక పూట బ్రష్ చేయొచ్చు. కానీ మన బ్రిజిల్స్ 2 పళ్ళ మధ్యలోకి బ్రిజిల్స్ వెళ్ళవు. పంటి మధ్యలో మనకి డెంటల్ ఫ్లాసింగ్ అని ఉంటుంది. అంటే పన్ను 100% మనం క్లీన్ చేసుకోవాలంటే ఫ్లాసింగ్ ద్వారా క్లీన్ చేసుకోవాలి. సో, ఫ్లాసింగ్ 100కి 99 మంది చెయ్యరు. సో, ఇలాంటి కండిషన్స్‌లోనే మనకి పంటికి మధ్యలో పన్ను పుచ్చడం జరుగుతుంది. ఈ పుచ్చడం కూడా బయటికి కనపడుతూ పుచ్చదు. లోపట పుచ్చి డొల్ల పడిన తర్వాత పుచ్చుతుంది. ఈలోపు ఏంటంటే అది లోపటికి వెళ్ళిపోవటం వల్ల లోపట ఫస్ట్ డెంటిన్‌లోకి వెళ్తుంది రెండో పొర. కొద్దిగా పేషెంట్ కంప్లెయింట్ ఫీల్ అవుతుంటాడు. ఇది చల్లటిది, వేడిది తీసుకున్నప్పుడు కొన్ని పర్టిక్యులర్ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు జిమ్మని లాగడం, కష్టంగా అనిపించడం అట్లా. ఈ సందర్భంలో బయటికెళ్ళి అడ్వర్టైజ్మెంట్లు చూసి పేస్టులు ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఫలితం ఉండదు. సో, దాని ద్వారా అట్లాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఇంకా లోపలికెళ్ళిపోయి ఇన్ఫెక్ట్ అయ్యి పన్ను నొప్పి చేస్తుంది. అంటే నమలనివ్వనీయకుండా అట్లా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది లోపలికి వెళ్ళిపోవడం వల్ల. సో, వీటన్నిటికీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, రోజు బ్రషింగ్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్, నైట్ బిఫోర్ బెడ్. అంటే డేలో ఒకసారి, నైట్‌లో ఒకసారి 2 సార్లు బ్రషింగ్, నైట్ ఒక్కసారి పడుకునే ముందు డెంటల్ ఫ్లాసింగ్ పంటి మధ్యలో క్లీన్ చేసుకునే సాధనం ఉపయోగించి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ పుచ్చుని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మీరు పీరియాడిక్‌గా మీ డెంటిస్ట్‌ని విజిట్ చేసి మీకు ఫుల్ సెట్ ఆఫ్ ఎక్స్‌రేస్ ఆర్ అన్ని పళ్ళు వచ్చే ఎక్స్‌రే గానీ సెట్ ఆఫ్ ఎక్స్‌రేస్ మీకు కావాల్సినవి తీయడం ద్వారా ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్న పుచ్చుని మీరు కనుగొనడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.